నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం. నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. చినుకు కురిసే వేళ నివ్వు చిగురుగా చిరునవ్వు నవ్వి, ఖనిజలవనాలిన్నో తీసి నీటిలో కరిగింపజేసి, జీవజలమును జీవరాశికి అందజేసే తల్లివి. జీవజలమును జీవరాశికి అందజేసే తల్లివి. మంచి ఫలములు మనుషులకు అందజేసే తల్లివి. నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. ఎన్ని గరల రసాయనాలు, ఎన్ని కాలుష్యాల తెరలో, ఎన్ని కలుషిత పదార్థాలు చుట్టుముట్టెను కదా తల్లి. వాటి కాలము చెల్లు రోజులు వచ్చెనమ్మా పంట తల్లి. ప్రకృతి సేద్యమి నీకు రక్షగా నిలుచునమ్మా పంట తల్లి. నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం. ఇనుప మరలు దున్ను వేళ కృంగిపోతివి సేవ చెడితివి. ఇనుప మరలు దున్ను వేళ కృంగిపోతివి సేవ చెడితివి. అరక సాగే సాలునేగా కోరుకొంటివి పంట తల్లి. నీవు నచ్చే విధముగా మసలు కొందుము పంట తల్లి. అన్నమిచ్చి ఆదరించి మమ్ము బ్రోవుము కల్పవల్లి. నేల తల్లికి వందనం, మడిసేల తల్లికి వందనం. బ్రతుకు ఫలములనందజేసే మెతుకు తల్లి వందనం. హరే కృష్ణ. ఈ ప్రకృతి సేద్యం అనేది, దీనికి సహజ సేద్యం అని కూడా మన పూర్వీకులు అంటారు. సహజ సేద్యం, సాంప్రదాయ సేద్యం, వీటికి పేర్లు. దీన్ని మన పూర్వీకులు అంటే 1968 కంటే ముందు మన తాత తండ్రులు ఈ రసాయన ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, తరువాత ఈ ట్రాక్టర్లు కానీ ఏవి అప్పుడు లేవు. వాళ్ళు ఆవులు పెంచి, ఎడ్లను పెంచి, బర్రెలు అలాగే పోతులు పెంచి, వాటి పేడ పెంటగత్తంతో పాటు గొర్రెల మందలు, పశువుల మందలు పొలంలో వేసి దేశవాళీ విత్తనాలే పండించేవాళ్ళు. ఆ దేశవాళీ విత్తనాలు కూడా ఆరోగ్యంగా ఉండేవి. ఆ దేశవాళీ విత్తనాలు పండించినన్నాళ్ళు ఏ రైతుకు కూడా షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ ఏ జబ్బులు లేవు. వాళ్ళు జ్వరం అనే మాట కూడా ఎరగరు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం నాటికి మన దేశ జనాభా పిల్లలకి తెలుస్తుంది ఎంత, 35 కోట్లు. తరువాత స్వాతంత్రం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంతకుముందు స్వాతంత్ర్యం నాటికి కంటే ముందు ప్రపంచ యుద్ధాలు జరిగేవి. గజని, గోరి ఇవన్నీ మనం చరిత్రలో చదువుకుంటాం. ఆ యుద్ధాలు జరిగేటప్పుడు మందుగుండు సామాను ఉండేది వాళ్ళ దగ్గర. 1947, 50 తరువాత ఈ ప్రపంచ యుద్ధాలు నిన్న మొన్న మనకు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది. అయితే ఈ ప్రపంచ యుద్ధాలు అనేవి లేవు.
అసలు ఈ రసాయన ఎరువులు ఎలా వచ్చాయి అనే దాన్ని మనం తీసుకుంటే, ఈ రసాయన ఎరువులు ఏవైతే యుద్ధాల మందుగుండు సామాన్లు ఉండేవో అవి కొన్ని స్టోరేజ్ చేస్తారంటారు. మన గుడౌన్లో స్టోరేజ్ చేస్తే ఆ స్టోరేజ్ చేసిన దగ్గర గడ్డి మొక్కలు ఏపుగా పుట్టాయట. అమ్మ నాయన ఇందులో ఏదో ఉందని అప్పుడు సైంటిస్టులు కొంతమంది ఏంటి చేశారంటే, వాటికి కొంచెం అంటే మొక్కలకి వాటికి వేయడం ప్రారంభించారు. కొంచెం బాగా పెరిగాయి. దాన్ని అప్పుడు ఈ రసాయన ఎరువులుగా తీసుకోవడానికి మనోళ్ళు స్టార్ట్ చేశారు. తరువాత 47 తరువాత 50, 60 ప్రాంతాల్లో చాలాసార్లు కరువు వచ్చింది. అప్పటికి మనకి ఈ రసాయన ఎరువులు కానీ పురుగుల మందులు కానీ 68 వరకు లేవు. పంతొమ్మిది 1968 వరకు రసాయన ఎరువులు, పురుగు మందులు, హైబ్రిడ్ విత్తనాలు, యూరియాలు, ఫాస్ఫేట్లు, పొటాషియేట్ లేవు. ఇవన్నీ ఇందులో మీకు ప్రధాన పోషకాలు, మనకి మొక్కలకి ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరము, పొటాషియం. అవి మన ఇప్పుడు నత్రజని అంటే యూరియా బస్తాలు అమ్ముతున్నారు, పొటాషియం అంటే పొటాష్ బస్తాలు అమ్ముతున్నారు, భాస్వరం అంటే వాటికి మొత్తం అన్ని రకాలు 28 3 రకాలు ఏమైనా నానా రకాల కంపెనీలు పేర్లు పెట్టుకున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి. వచ్చిన తరువాత ఎంఎస్ స్వామినాథన్ అనే ఒక సైంటిస్టు, ఆయన అగ్రికల్చర్ చదివి మనకి హరిత విప్లవ పితామహుడు అంటారు ఆయన ఎంఎస్ స్వామినాథన్. మొన్న చనిపోయారు ఆయన, డాక్టర్ స్వామినాథన్. ఆయన అప్పటికి 1968 ముందు చాలాసార్లు కరువు వచ్చింది మన దేశంలో, చాలామంది చనిపోయారు. తరువాత అప్పుడు ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ ఈ ఆహారం కొరత అంటే దేశ జనాభా అనేది 35 కోట్లు ఉంటే అలా పెరిగిపోతుంది. ఇప్పుడు 140 కోట్లు. ఈ పెరుగుతుండడం వల్ల పెరిగిన జనాభాకి ఎలాగా చేయాలి అనే దాన్ని అప్పుడు ఇందిరాగాంధీ వాళ్ళు తీసుకొని ఈ సైంటిస్టులు పిలిస్తే ఈయన మొక్కకి అంటుకట్టి ఈ హైబ్రిడ్ విత్తనాలు అనేవి అప్పుడు పలుగొన ఆయన తెలుస్తుంది, ఇంతేసి గింజలు ఉండేవి. అలాగే ఈ హైబ్రిడ్ ఇప్పుడు సోనా మసూరు, సాంబా మసూరు, ఆ మసూరు, ఈ మసూరు అని అంటారు. ఇప్పుడు మనం పండించినవి మనం ఎలా పండిస్తున్నామో ఇవి ఎలాగొచ్చాయంటే, అప్పుడు పూర్వము కొంతమంది ఋషులు తపస్సులు చేసి కరువు కాటకాల నుండి బయటపడడం ఎలాగంటే, అప్పటికి వాళ్ళు నమ్ముకున్న దేవుళ్ళు వాళ్ళకంటే యజ్ఞాలు కూడా చేశారనమాట ఈ కరువు కాటకాల నుండి. ఎలాగా అంతకుముందు ఎక్కడ ధాన్యమని లేకపోతే బియ్యమని కూరగాయలని వాళ్ళకి తెలియదు. అడవుల్లో ఉండే వాళ్ళు కూడా ఆ అడవుల్లో ఉండే దుంప కాయలు అవన్నీ తినేవాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకున్నారో, గతంలో మనకు కూడా అంటే కొన్ని పురాణాలు ఇతిహాసాలు చెప్పడం ఏంటంటే, శ్రీకృష్ణుడు అంటే గోవులు అనే పదానికి వస్తే, శ్రీకృష్ణుడు ఆవులు కాస్తే బలరాముడు వ్యవసాయం చేసేవాళ్ళని మనకి ఇందులో ఒక ఇది ఉంది, పురాణాల ఇతిహాసాల్లో కూడా ఉన్నది. అది ఆవులు అనేవి అసలు వ్యవసాయంలో ప్రధానంగా ఉండే వస్తువులు. ఆవు లేనిదే ఆవుకి వేదాల్లో ఋగ్వేదంలో ఒక పేరు, యజుర్వేదంలో ఒక పేరు. అంటే దీన్ని అనేక రకాల దేవతలు అని పిలుస్తారు ఆవుని, మనకి దేశవాళీ ఆవును. మన దేశంలో మనకి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, స్వాతంత్రం అంటే మనకి ఇచ్చేసిన తర్వాత ఈ దేశవాళీ ఆవులు పట్టుకెళ్ళిపోయారట. మనకి హైబ్రిడ్ ఇవి ఉన్నాయి చూసావా, మనకి ఈ ఆవులు జెర్సీ ఆవులు అంటారు. ఆ జెర్సీ ఆవుల వాళ్ళకి ఆ విత్తనాలు ఇక్కడ జన్యుక్రమం నాటికి అప్పచెప్పి మనకి దేశవాళీ ఆవులన్నీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయి, ఇప్పుడైతే గిరావులని అనేక రకాల 7-8 రకాల విజయరాంగారి అని పాలేకర్ వీళ్ళందరూ కూడా వీటి మీద పరిశోధనలు చేసి ఈ ఆవులు మనకు దేశవాళీ ఆవులు కొంతమంది బ్రతికేస్తున్నారు. తర్వాత మీలాంటి వాళ్ళు గోశాలలు ఇవన్నీ పెట్టి ఆ సంతతిని బ్రతికేస్తున్నారు. కొంతమంది దీన్ని ఈ ఆవుని వ్యాపార వస్తువుగా తీసుకొని వెళ్ళి అమ్ముకొని అది అక్కడక్కడ వాళ్ళు కూడా కొన్ని వ్యాపారాలు చేసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ 68 తర్వాత హైబ్రిడ్ విత్తనాలు, దీనికి హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్ మొన్నే చనిపోయారు.
ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చారు. పాలేకర్ గారికి కూడా పద్మశ్రీ అవార్డు మొన్న మధ్యన ఇచ్చారు. ఈయన వచ్చిన తర్వాత హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత ఈ నత్రజని, యూరియా, భాస్వరము, ఫాస్ఫేట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ముబ్బడిగా గోధుమలు, వరి దిగుబడి పెరిగి మన ఆహార అవసరాలు తీర్చడమే కాకుండా పెరిగిన జనాభాకి మించి ఇంకా ఆహారం పండి ఇప్పుడు ఇతర దేశాలకు మన ఆహారాలంతా మన బియ్యము, ధాన్యము, తర్వాత ఈ ఆహార పప్పు దినుసులన్నీ కూడా ఎగుమతి చేస్తున్నాం. అయితే ఈ క్రమంలో మనకి ప్రభుత్వం కూడా ఇదేటి రసాయన ఎరువులు ఆయన ఎకరాకి 10 కేజీలు, 20 కేజీలు లేకపోతే వేయమంటే 4-5 బస్తాలు వేసేస్తారు. పురుగు మందులు కూడా కొంచెం ఏదో భూసార పరీక్షల ఆధారంగా భూమికి భూసార పరీక్షలు భూమిని టెస్ట్ చేసి వాళ్ళు వ్యవసాయ శాఖ అధికారులు అందులో భూమిలో 14 రకాల పోషకాలు ఉంటాయి. నత్రజని, భాస్వరము, పొటాషియం కాకుండా జింకు, ఐరన్, మ్యాంగనీసు, పొటాషియం అంటే మ్యాంగనీసు తర్వాత ఐరన్ ఇవన్నీ కలిపి 14 రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఈ 14 రకాల పోషకాలు టెస్ట్ చేస్తారు. ఏ పోషకం తక్కువ ఉందంటే దానికి సంబంధించిన ఎరువు వేసేవాళ్ళు అనమాట. వేయమని ఆయన చెప్పాడు. ఈ లోపల ఈ రైతులు ఏం చేస్తున్నారంటే కొంచెం ఆ యూరియా చల్లితే చేను పచ్చగా వచ్చేది. చేను పచ్చగా వచ్చి ఎంత తేపుగా పెరిగిపోద్ది. ఒకసారి 2-3 సార్లు దిగుబడి వస్తాయి. ఈ రసాయన ఎరువులు వేసిన పొలాలు కూడా దిగుబడి వస్తున్నాయి కాబట్టి అది అసలైన సత్తువా భూమికి ఎవరైనా చెప్పాలా? భూమిలోని సారాన్ని ఏవైతే ఇప్పుడు మనకి ఒక ఆయన తాగేసి వస్తాడు, ఎవడైనా ఇష్టం వచ్చినట్టు తిడతాడు. శరీరంలోని శక్తిని, రక్తాన్ని తీసుకొని ఆ మందు, ఆ రక్తము ఈ శరీరంలోని సారా కలిసి పనిచేసి ఆడి తిట్టించుతుంది ఆడిని. ఆ తర్వాత ఆడి కోత ఉండదు, ఆ శరీరంలో శక్తి తగ్గిపోద్ది. అలాగే భూమిలో కూడా ఇవేవైతే ఈ రసాయన ఎరువులు ఉన్నాయో అవి భూమిలోని ఖనిజ లవణాలని ఏవైతే ఇప్పుడు చూడండి మనకి భూమిలో మనం వెళ్ళేసరికి ఎర్రలు మన పెంటలో ఉంటాయి. మనకి ఇక్కడ మీకు పెంట ఉంది. పెంటలో దేశవాళీ వానపాములు పెద్దవి ఉంటాయి. అవి ఈ చిన్న చిన్న వర్మీ కంపోస్ట్ కూడా మళ్ళీ కరెక్ట్ కాదు. దేశవాళీ ఎర్రలు, తరువాత నత్తగొల్లలు మనం పొలానికి వెళ్ళేసరికి పారిపోతూ ఉంటాయి. నత్తగొల్లలు అవి కూడా లేవు. తొలకరి జల్లుకు తడిసిన నేల మట్టి పరిమళాలేమైపోయెను, వానపాములు, నత్తగుల్లలు మట్టిలో ఎందుకు కనబడలేదు, పురుగు మందుల గత్తర వాసనరా మన పంట పొలాలు, రసాయనాల గత్తర వాసనరా మన పంట పొలాలు. ఏ పొలానికి వెళ్ళా ఎర్రలు కనబడవు, ఈ నత్తగోళాలు కనబడవు. తరువాత ఈ రసాయన ఎరువుల తాలూకా ప్రభావం ప్రభుత్వానికి కూడా తెలిసిపోయింది. దీని తాలూకా నష్టం ఎంత అనేది ప్రభుత్వం 2015 ఏదబ్బా గుడ్డ ఉందా బాబు, మోడీ గవర్నమెంట్ ఈయన 2015-16లో పార్లమెంటు దీని మీద అప్పుడే ఈ జబ్బులు హాస్పిటల్లో పెరిగిపోవడాలు, క్యాన్సర్లు ఎక్కడెక్కడ ఈ పరిశోధనలు చాలామంది అప్పుడే 2005-2000 నుండి మీలాంటి వాళ్ళు ఈ వ్యవసాయం చేసి రైతు అంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం ప్రభుత్వానికి కూడా కనువిప్పాయి. 2015-16లో ఈ రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం పొలాల మీద ఎలాగుంది, మనుషుల ఆరోగ్యం మీద ఎలాగుంది, మన వ్యవసాయ అనుబంధ రంగాలు ఏమయ్యాయి, వ్యవసాయ అనుబంధ వృత్తులు ఏమయ్యాయి, వీటన్నిటి మీద ఒక పరిశోధన చేసి 32 మంది ఎంపీలు నియమించింది. 32 మంది ఎంపీలు ఆయనకి హుకుందేవ్ నారాయణ యాదవ్ అని ఒక బీజేపీ ఎంపీని అధ్యక్షుడిగా పెట్టింది. ఆయన వీళ్ళు మొత్తం మన 32 మంది కూడా 292 జిల్లాల్లో రైతుల్ని, వ్యవసాయ శాఖ అధికారుల్ని, తరువాత మొత్తం ఇలాంటి సంస్థల్ని
ఇవన్నీ పరిశోధనలు చేసి 2016 ఆగస్టు 11వ తేదీన ఒక నివేదిక ఇచ్చింది మళ్ళీ పార్లమెంట్కి. అది గవర్నమెంట్ దగ్గర ఉంది, అది బయటికి తీయలేదు ఆ నివేదిక. దీని ప్రభావం ఎలాగుందంటే ఈ రసాయన ఎరువుల వల్ల, ఈ రసాయన ఎరువులు ఆహారంలోన, ఈ రసాయన ఎరువులు వేస్తున్నాం కదా, ఆ ఆహారం పండుతుంది కదా, ఆ ఆహారంలోన ఏమేమి ఉన్నాయంటే పాదరసము, విషాలు. ఆ ఆహారంలో పాదరసము, సీసము, సిల్వరు, నికెల్, సిలేనియం, థాలియం, పనాడియం, కాడ్మియం, యురేనియం. ఇవన్నీ భార ఖనిజాలు అంటారు వీటిని. ఈ భార ఖనిజాలు వీటి వల్ల ఉన్నాయి. వీటి వల్ల, ఈ ఖనిజాలు వల్ల మనకు ఏ ఏ జబ్బులు వస్తాయంటే బీపీ, షుగరు, క్యాన్సరు, మోకాళ్ళ సలుపులు, లింపోమా, లుకోమియా, ప్రెస్టేట్ క్యాన్సర్, మనకి ఇది బ్రెయిన్ క్యాన్సర్, ఈ జబ్బులు వస్తాయని వీళ్ళు ఈ 32 మంది రైతులు వీళ్ళందరినీ కనుక్కోగా కేంద్ర ఆరోగ్య పరిశోధన సంస్థ ఒకటి ఉంటుంది. మొత్తం మన దేశమంతరికి ఆరోగ్యం ఎలాగుంది, దీనివల్ల ఈ ఆహార పదార్థాల ప్రభావం దీని మీద ఎలాగుంది, ఇవన్నిటి మీద కూడా కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అన్నమాట. ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు ఇవి కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం దగ్గరికి వెళ్తే ఆ విభాగం ఏంటి చెప్పిందంటే కరెక్టే, ఈ ఆహార పదార్థాల్లోన ఏవైతే పాదరసము, సీసము, సిల్వరు, నికెలు, సెలీనియం, ఇవేవే ఉన్నాయో ఇవన్నీ ఈ పదార్థాలు కడుపులోన కాలేయము, మన జీర్ణం అవుతుంది అన్నమాట. కాలేయము, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, ఈ మూడింటి మీద ఈ రసాయన ఎరువుల తాలూకు ఆహారము తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందట. ఇప్పుడు మనకి చూడండి, చిన్న పిల్లల దగ్గర మన ఈ ఆహారం కాకుండా ఈ రసాయన ఎరువులు చాలామంది మామూలుగా ఫంక్షన్స్కి వస్తుంటారు, ఏమిరా అన్నం తినుకుంటాను అంటే కడుపులో గ్యాస్ట్రిక్ లాగా ఉందంటాను. ఇవన్నీ ఈ కాలేయములో ఉండిపోతాయి, అరగవు. అరక్క అవి అలా పిట్టు కట్టేస్తాయి. దానివల్ల అది అరగకుండా అల్సర్ ఏర్పడి క్యాన్సర్గా ఏర్పడుతుంది. ఇవి ఉన్నాయి. ఇంకా ఈ మధ్యని కనుగొన్నది ఏంటంటే ఆర్సెనిక్, గోధుమల ఆహారంలోన బేరియం, క్రోమియం ఈ మధ్యన అప్పుడు 2015-16లో అవన్నీ చెప్తే ఈ మధ్యన మళ్ళీ 2001 ఆ ప్రాంతంలోన, ఈ ప్రాంతంలోనే 2020-21 ఆ ప్రాంతంలోన ఆర్సెనిక్, బేరియము, క్రోమియం కూడా ఈ వరి అన్నంలోనూ ఈ మన గోధుమల అన్నంలోనూ ఉన్నాయి. వరికి గోధుమకి ఇంచుమించి 5-6 బస్తాలు వేసేస్తున్నారు, అవసరం లేకపోయినా వేసేస్తున్నారు, అంటే బాగా పండాలని. అన్నం పెట్టి ఆకలి బాపి ఆదరించిన అన్నపూర్ణ లేచి అటబట్టుకొని కోట బియ్యం వరుసల నిలబడి ఎదురు చూపులు, చాకలి మంగలి దండ సోళ్ళకి కబురులు చెప్పే గ్రామ బారికి అనాథులమని అడిగే వారికి కళ్ళం గట్టున ధాన్యము కొలిసి ఆదుకున్న ఆ అన్నదాతలే రోజువారి కూలీలగా మారి పనుల కోసము పట్నం పరుగులు. నాగలి పట్టిన రైతు పీకకు నాగపాశము చుట్టుకున్నది. అంటే రైతుల పరిస్థితి
మనం గ్రామాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు కానీ సరే అక్కడికి వెళ్దాంలే. కానీ ఇప్పుడు ఈ ఆర్సెనిక్, బేరియం, క్రోమియం అనేది చిన్నపిల్లల్లో కూడా, పుట్టిన పిల్లల్లో కూడా క్యాన్సరు, బీపీలు, షుగరు ఇవన్నీ ఉన్నాయి. తరువాత వీటితో పాటు మనకి చిన్నపిల్లలకి, తరువాత చిన్నపిల్లలు పుడతారు కదా, వాళ్ళకు కూడా ఇది బుద్ధిమాంద్యం, పెరుగుదల నశించడం, ఊబకాయం. చిన్నపిల్లల్లో ఇప్పుడు మనకి బాలింతలు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ మందుల వల్ల వాళ్ళకి ఏటవుద్దంటే మనిషి లావుగే ఉంటాడు, తోసిస్తే పడిపోతాడు చిన్నపిల్లడు. బుద్ధిమాంద్యం ఆడులోని ఆడే మాట్లాడుకుంటాడు పిల్లడు, మనవసి పట్టడం, ఆడులోని ఆడు మాట్లాడుకుంటాడు, బుద్ధిమాంద్యం, ఊబకాయం. తరువాత ఇవన్నీ ఈ రసాయన ఎరువుల తాలూకా ప్రభావము దీనికి ఉండడం వల్లే మన విజయరామ్ గారు, మన ఈయన పాలేకర్ గారు వీళ్ళంతమంది ఆలోచన చేసి అమ్మమ్మ దేశం చెడిపోద్ది, ఎవరమో ఒకళ్ళ ముందుకు నడాలని ఈ పాలేకర్ గారు ఏంటి చేశారంటే, ఆయన కూడా ఏజీబీఎస్సీ చదువుకున్నారు. ఆయన పాలేకర్, సుభాష్ పాలేకర్ చదువుకొని వాళ్ళ నాన్నతో పాటు వ్యవసాయం చేశారు. వాళ్ళకి ఒక 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉంది. ప్రతి ఏటా పెట్టుబడే మిగులుతుంది కానీ లాభం రాలేదట 20 ఎకరాలు 30 ఎకరాల్లో. ఏంటి దీని పరిస్థితి అంటే, ఈ ఏవైతే యూరియా, ఫాస్ఫేటు ఇవన్నీ వేస్తున్నామో వాటి వల్ల భూమిలో సారం తగ్గిపోయి, ఈ పెట్టుబడులు పెరిగిపోయి, దిగుబడులు తగ్గిపోయి ఆ రైతుకి నష్టం జరుగుతుంది. దానివల్ల ఆయన ఏటి ఆలోచన చేశాడంటే, అడవులోన మరి మొక్కలకి ఎవరు యూరియా వేయలేదు, ఫాస్ఫేట్ వేయలేదు, ఏటి వేయలేదు, పళ్ళు, కాయలు అవన్నీ చాలా బాగా అద్భుతంగా రుచికరంగా ఉన్నాయి. ఇవన్నీ ఈ రసాయన ఎరువులు, పురుగు మందులతో జనాలు చనిపోతారని ఆయన ఒక 3 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయాడట. ఆయన వ్యవసాయం వాళ్ళ నాన్నకి విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద, ఏదైతే చెట్టు ఉంటుందో ఆ చెట్టు కింద హ్యూమస్ అంటారు దాన్ని, హ్యూమస్ పొర, ఆ హ్యూమస్ని తీసుకున్నాడు. ఈ హ్యూమస్ అంటే చెట్టు కింద మెత్తగా ఉందట మన్ను. తరువాత ఒక చెట్టు కింద ఒక మామిడి చెట్టు, లేకపోతే ఏదైనా పెద్ద జామ చెట్టు, లేకపోతే చింత చెట్టు, దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి. చాలా మొక్కలు ఏపుగా పెరుగుతాయి. అప్పుడు ఆయన ఏంటి చేశాడంటే, ఒక మొక్క కాకుండా ఒక మొక్క పక్కన ఇంకో మొక్క కూడా సాయం చేస్తుందని ఆయన కనుక్కున్నాడు. అవే దానికి వెళ్దాము. అయితే ఇప్పుడు ఈ మనం ముందు జబ్బులు వీటికి సంగతి తీసుకుంటే, మనకి ఈ రైతు మిత్ర పురుగులు, ఈ జనాలకు ఎలాగో ఇవన్నీ క్యాన్సరు, బీపీ, షుగర్ వస్తున్నాయి. పర్యావరణానికి తీసుకుంటే రైతు మిత్ర పురుగులు, రైతు మిత్ర పురుగులు వానపాములు, తరువాత నత్తగొల్లలు, తూరేగలు, సాలీడులు, గొల్లబామలు, తరువాత అల్లిక రెక్కల పురుగు, అత్యంతల పురుగు, ఇవన్నీ పొలంలో ఉండి ఏవైతే రైతు పొలాలకి శత్రువులంటే శత్రు కీటకాలు వచ్చి ఆ రైతు పొలాల్లోకి వస్తాయి, అన్నీ సంపుకు తింటాయి అన్నమాట. తూరేగలు, కందిరేగలు, తేనెటీగలు, సాలీడులు, గొల్లబామలు, అల్లిక రెక్కల పురుగు, అత్యంతల పురుగులు, ఇవన్నీ మిత్ర పురుగులు. ఇవి ఇప్పుడు లేవు. మనం ప్రకృతిలో చూడండి, ఎక్కడ ఈ తూరేగలు కానీ కందిరేగలు కానీ, తేనెటీగలు లేకపోవడం వల్లట తేనెటీగలు పూర్తిగా అంతరించిపోతే ఆ తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మనిషి బ్రతకడాట. ఈ మధ్యన సైంటిస్టులు చెప్తున్నారు. తేనెటీగలు ఉన్నాయా, అసలు ఈ తోటల కాయ లేదని మనోళ్ళు చెప్తారు. తోటల కాయ లేదురా మందు కొడతాడమంటారు. కానీ ఆ ఏవైతే ఆ తేనెటీగలు లేవో ఆ తేనెటీగలు పరపరాగ ఒక పువ్వు నుండి ఇంకొక పువ్వు మీద వాలి దీనికి అంటే రెప్పలకి వాటికి రెక్కలకి అందుకున్న ఆ పుప్పుడు రేణువులు ఇంకొక పువ్వు మీద వాలితే అది పరపరాగ సంపర్కం చెంది మన కాయలు, పువ్వులు కాస్తాయి. అవి తర్వాత సీతాకోక చిలుకలు, అవి కూడా చూడండి పొలాల్లో అలాగ వాలుకొని, అవి అన్నాలు లేవు, 3 నెలలే ఉంటుంది దాని టైము. ఆ 3 నెలల్లోనే మొత్తం పిల్లలు అవి తీసుకొని ఈ మన ఏదైనా ఏ చెట్టు అయినా పొలాల్లో మీకు ఏ పంట అయినా చూడండి, అవి తిరుగుతాయి. ఒక చెట్టు మీద వాలి ఇంకొక చెట్టు మీద వాలితే వాటి వల్లే మనకు పంటలు పండుతాయి. అవి లేవు. తరువాత
పర్వాలేదు. తర్వాత పక్షులు. ప్రకృతి అందాలను కనువిందు చేసి ప్రకృతి అందాలను చిందింపచేసే పావురాలు, రామచిలుకలు, తరువాత గొడ్లగోబ, కొంగ, పిచ్చుక, పావురము, ఇవన్నీ రైతు మిత్ర పక్షులు. అవి లేవు. రైతు మిత్ర పురుగులు లేవు, రైతు మిత్ర పక్షులు లేవు. వాటి వల్ల మనకి అవి లేవు. తర్వాత అవి ఎలాగ లేవంటే, ఏవైతే ఈ రసాయన ఎరువులు ఏవైతే మనం వేస్తామో వాటి తాలూకా ప్రభావానికి అవన్నీ చచ్చిపోయేవి. అవన్నీ మొత్తం పక్షులు అన్నీ ఉన్నావు, అవేటి లేవు. అవన్నీ రసాయన ఎరువుల ప్రభావం వల్లే చచ్చిపోయేవి. భూమి మామూలుగా ఈ భూమిలో మీరు అడుగెట్టండి, ఆ రసాయన ఎరువులు భూమిలో అడుగెట్టండి, కాలుకి గట్టి కోసేస్తాయి. ఆ భూమి తాలూ కొంచెం గట్టిగా ఉంటాయి. ఇది మనం మెత్తగా కొంచెం మనకు బొంత మీద నుంచి నడిచినట్టు ఉంటుంది ఈ భూమి. అయితే ఇవన్నిటి మీద ఈ పాలేకర్ గారు ఇప్పుడు చెప్తున్నవి ఇవన్నీ లేవు. రసాయన ఎరువుల వల్ల ఇంత నష్టం జరిగింది. ఆరోగ్యాలు లేవు, పక్షిజాతి లేవు, రైతు మిత్ర పురుగులు లేవు. తరువాత ఇంకా కొంతమంది సైంటిస్టులు ఏంటి చేశారంటే, అమెరికా ఉంది, సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం అది. అమెరికాలో వాళ్ళు 2005లో స్కూల్ పిల్లలకి ఈ ప్రకృతి వ్యవసాయం ఆహారం పెడితే వాళ్ళు బాగుంటారని వాళ్ళు ఆలోచన చేశారు. అమెరికాలో 2005లో కొన్ని స్కూళ్ళలోన కొంత భూమిని కేటాయించి ఆ పిల్లలే పండించుకుంటారు ఆ పంట, కూరగాయలు అవన్నీ. వాళ్ళకి ఇప్పుడు పిల్లలు అవి ఇంటర్వ్యూలు ఇస్తారో లేకపోతే ఇంకోలాగా ఆటలకు విడిచిపెడతారు. ఆ టైము ఆ స్కూల్లో పొలాల్లో పనిచేయడానికి విడిచిపెట్టి అలా అక్టోబర్ నెలలో ఏకంగా బడిలో పొలం పని ఒక నెల పూర్తిగా అమెరికా ఆ సిస్టమ్ పెట్టింది. వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఈ స్కూళ్ళలో పెట్టారు ఈ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం పెట్టి. అలాగే ఘనా చాలా పేద దేశం, మొజాంబిక్, నైజర్, అలాగే చాలా దేశాల్లో ఒక 25 దేశాల్లో మన ఈయనే విజయ్ కుమార్ గారి ద్వారా అక్కడ వ్యవసాయం నడుస్తుంది. మనకి అక్కడ విజయ్ కుమార్ గారు అని ఈ వ్యవసాయానికి చైర్మన్. ఆయన మనకి విజయనగరం జిల్లా కలెక్టర్గా చేసి మొత్తం మన రాష్ట్రానికి విజయ్ కుమార్ గారు అని మనకి విజయనగరం జిల్లా కలెక్టర్గా చేశారు. రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయానికి వైస్ చైర్మన్గా ఉంటారు. ఆయన ఇప్పుడు అంటే ఇది ఉంది కదా మనకి కంప్యూటరు లేకపోతే ఏదైనా ఈ మీడియా సంస్థల ద్వారా ఆయన రోజు వాళ్ళతో ఫోన్లో మాట్లాడి ఆ వ్యవసాయాన్ని అక్కడ అభివృద్ధి పరిచారు. అక్కడ జరుగుతుంది. అయితే ఇప్పుడు పాలేకర్ గారు అనుకున్న ఈ ఘనా, మొజాంబిక్, నైజర్ ఇవన్నీ చాలా దేశాలు. ఘనా అయితే చాలా పేద దేశం. అక్కడ పిల్లలు స్కూల్కి అంటే అక్కడ అన్నం పెడతారని స్కూల్కి పంపుతారట. అక్కడ పిల్లలు అంటే ఇంటి దగ్గర పిల్లలకి తిండి పెట్టలేరు అనమాట. అక్కడ ఆ ఘనా దేశంలో ప్రపంచ ఆహార సంస్థ, ఐరోపా దేశం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ పిల్లలకి బియ్యం పంపుతుంది, ప్రకృతి వ్యవసాయం బియ్యం పంపిస్తుంది అక్కడ. ఇప్పుడు 30-40 దేశాల్లో మన రాష్ట్రంలోనున్న ఈ సంస్థ ద్వారా మనకి ZBNF అంటారు, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటారు. దీని ద్వారా 30 దేశాల్లో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ వ్యవసాయాన్ని విస్తరించడానికి చాలామంది రైతులకు రోజు మీటింగులు పెడతారు. మన దగ్గర వింటున్నాడు దొంగతనంగా మళ్ళీ యూరియా, పాస్పేట్ వేసి దిగుబడి తగ్గిపోతుందని చేస్తాడు. ఆ డబ్బులు వస్తున్నాయి, 20-30 బస్తాలు పండుతున్నాయి. రైతు ఈ ప్రకృతి వ్యవసాయంలో దీనివల్ల లాభాలు, రసాయన ఎరువుల వల్ల నష్టాలన్నీ మనం చెప్పుకున్నాం. దీనివల్ల లాభాలు, దీన్ని ఎలా చేయొచ్చు అనేది కూడా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఈయన ఈ ప్రకృతి వ్యవసాయం అనేది పాలేకర్ గారు ఏం చేశారంటే, ఒక 2 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయి ఆ మట్టిని తీశారు. ఆ మట్టిలో సేంద్రియ కర్బనము, సేంద్రియ నత్రజనిని కనుగొన్నారు. 60% సేంద్రియ కర్బనం ఉందట, సేంద్రియ నత్రజని కూడా ఉందట. దీన్ని మనం ఆ భూమి మీద 3 అంగుళాల వరకు ఉంటుందట హ్యూమస్ పొర, బాగా సారవంతమైన నేలలో. ఈ హ్యూమస్ పొర ఏర్పడాలంటే 1000 సంవత్సరాలు పడుతుందట. మనం ఒక్కసారి ఒక యూరియా బస్తా కొట్టితే మొత్తం అది అంత ఏటవుద్ది,
అదంతా పోద్ది కదా, స్మాష్ అయిపోద్ది కదా, అందులో ఉన్న సారం అంతా పోద్ది. అయితే ఆయన ఈ ప్రకృతి వ్యవసాయం కోసం మొత్తం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అడవిలో ఉండి వెళ్ళిపోయి ఈ ఎలాగా అది ఈ ప్రకృతి అంటే ఈ రసాయన ఎరువులు వేసి బాగా చొచ్చుబడిపోయి జీవం కోల్పోయి ఎటువంటి ఖనిజ లవణాలు కూడా లేని భూమిలోన ఎలా పంటలు పండించాలనేది ఆయన ఈ జీవామృతం అనే దాన్ని కనుక్కున్నాడు అనమాట, ద్రవ జీవామృతం. ఈ ద్రవ జీవామృతం ఎలా తయారు చేస్తారు? మీరు ఇక్కడ చేస్తున్నారు. ఆవు పేడ, దేశవాళీ ఆవు పేడ 10-20 కేజీలు, ఆవు మూత్రం ఒక 10 లీటర్లు, తరువాత 2 కిలోల ఏదైనా ద్విదళ బీజాల పిండి, పెసరపప్పు కానీ మినపప్పు కానీ లేకపోతే కందిపప్పు కానీ ఉలవల పిండి ఏదైనా, ఇట్టిండి కూడా ఒక ఫోటో తీయు, పిండి. తరువాత బెల్లం అనేది కొనాల. తాటిపళ్ళు ఒక 20 తాటిపళ్ళు కానీ వేస్తే కేజీ బెల్లంతో సమానం, రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. నేను ఆ తాటిపళ్ళతోటే వ్యవసాయం చేస్తాను, బెల్లం కొనకుండా. నేను 60 కేజీలు 70 కేజీలు బెల్లం కొనేవాడు నా వ్యవసాయానికి. 2 సంవత్సరాల నుంచి తాటిపళ్ళు ఎక్కడెక్కడో సేకరించుకుంటాను. ఆ సేకరించుకొని వీటితో పాటు ఆవు పేడ, మూత్రం, ఈ పప్పు పిండి, ద్విదళ బీజాల పిండి, పుట్టమన్ను, ఈ బెల్లానికి బదులు తాటిపళ్ళు వేసుకుంటే పెట్టుబడి లేని ప్రకృతి, అసలైన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అదే. పెట్టుబడి ఏది అక్కర్లేదు, ఏదైతే పెసరపప్పు పిండి ఉంటే సరిపోద్ది. అది ఈ జీవామృతం ఈ పంటల్లో వేయడం వల్ల ఈ పంటలో ఈ ఏవైతే ముఖ్య పోషకాలు ఏంటని చెప్పాము, నత్రజని, భాస్వరము, పొటాషియం. ఇవి ఈ జీవామృతం వేయడంతో పాటు ఆయన ఏంటంటే అంతర పంటలని ఒక దీన్ని కనుక్కున్నాడు. ఇప్పుడు మనం వేస్తున్నాం అంతర పంటలు. మిశ్రమ పంటలు, ఎర్ర పంటలు, సరిహద్దు పంటలు. ఈ అంతర పంటలు అనేవి, ఈ అంతర పంటలు మనం అలాగే పచ్చిరొట్ట ఎరువులు, వీటిని కానీ మనం నమ్ముకుంటే ఎటువంటి రసాయన ఎరువు కూడా, యూరియా కాదు, ఫాస్ఫేట్ కాదు కదా, అటు జోలికి పోవక్కర్లేదు. ఈ అంతర పంటలు ఏంటంటే ఎక్కువ కలిగిన పంటల్లో, ఎక్కువ కాలం పండే పంటల్లో, తక్కువ ఎత్తు కలిగి తక్కువ కాలం పండే పంటలను అంతర పంటలు అంటారు. ఇప్పుడు చూడండి, నువ్వుల పంట ఉంది. నువ్వుల్లో వేరుశెనగ వేయచ్చు. తరువాత మెయిన్ నత్రజని అందించే పెసలు, మినువులు, ఉలవలు, పిల్లి పెసర ఇటువంటివైనా ఏవైనా వేయచ్చు. వీటిలో మళ్ళీ పంట వైవిధ్యం అంటారు. జీలుగులు, కట్టెలు కూడా జల్లుకోవచ్చు వీటిలోనే అంతర పంటల్లో. ఏవైతే ఈ నువ్వుల్లో పెసలు, మినువులు జల్లావో ఇవి ముందు పండుతాయి. ఆ రైతుకి ఆ ప్రధాన పంట కోతకి, దానికి మదుపుకి ఎప్పుడే ఈ పంటలు ముందు వస్తాయి. కొన్ని పంటలు ఈ అంతర పంటల్లో అవి రైతు తీసుకొని ఆ పెట్టుబడి పెట్టుకుంటాడు. మళ్ళీ నూజేని కోతకి, లేకపోతే నూజేని ఏమైనా దానికి ఎండబెట్టడమో, గాలికి పోయడం వాటికి. అలాగే ఇవి తీసుకొని ఆ నూజేని కూడా అయిపోయిన తర్వాత ఏవైతే ఈ పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయో అవి కలిగి దున్నిస్తే ఈ పప్పు ధాన్యాల వల్ల నత్రజని పెరుగుతుంది, నత్రజని శాతం పెరుగుతుంది. దీనివల్ల ఈ పచ్చిరొట్ట ఎరువులు అవన్నీ కలిసి దున్నితే సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది భూమిలో. ఈ సేంద్రీయ కర్బన మాట మనకు స్వాతంత్రం రాకముందు 3% ఉండిద్దట సేంద్రీయ కర్బనం. స్వాతంత్రం అంటే మనకు ఏవైతే ఈ మన హరిత విప్లవం రాకముందు, రసాయన ఎరువులు రాకముందు 3%, 4%, 5% వరకు ఉండేదట కర్బనము. దానివల్ల ఎందుకు ఉండేది? పెంట గత్తం వేసేవాళ్ళు,
గొర్రెల మందలు ఆసేవాళ్ళు, తర్వాత ఈ పశువుల మందలు ఆసేవాళ్ళు. ఏవో ఈ తర్వాత ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు రైతు చేసిన పొరపాటు పంట వ్యర్థాలకై వాళ్ళు కాల్చేస్తున్నాడు. చాలా పొరపాటు చేస్తున్నాడు రైతు. చూడండి, చాలామంది రైతులు గడ్డి కాల్చేస్తారు. గడ్డి ఇప్పుడు మనకు వరి చేను కోసిన తర్వాత గడ్డి ఒక మూల ఉంచుకొని దాన్ని అలాగా పెసర చేను పండించిన తర్వాత అలాగా ఆచ్ఛేదన చేసుకుంటే, దాని తర్వాత నువ్వులు కానీ అంతర పంటలు వేసుకుంటే, నేను పండిస్తాను, నా పొలాల్లో 2 ఎకరాలు అదే ఉంది. అలాగా గడ్డి సర్దిసాము. అంటే ఈ మామూలుగా ఇవి తీసాము. వరి చేను కోసిన తర్వాత ఆ గడ్డి పక్కనే ఉంచుకొని ఆ కుప్పలు అక్కడే ఉంటాయి. ఆ పెసర చేను తీసిన తర్వాత గడ్డి కప్పేసాము, మొత్తం మడల్లా పంచేసి దాన్ని దున్నాము. దున్నితే మంచి సారం వచ్చింది. దానిలో అప్పుడు నువ్వులు ఈ అంతర పంటలు వేస్తే మంచి పంటలు వచ్చాయి. తరువాత మిశ్రమ పంటలు, ఇప్పుడు మనం కూరగాయలు అంటారు సారు మన ప్రభు. ఒకే అంటే అనేక రకాల పంటలు, బెండ, బీర అన్నీ ఒక 7-8 రకాల పంటలు కలిపి వేసుకోవడము. వంగ, బెండ, తరువాత ఇంకొకటి ఏవైనా ఈ తరువాత ఆకుకూరలు, ఇవన్నీ కలిసి వేసిన దాన్ని మిశ్రమ పంటలు అంటారు. అనేక రకాల కూరగాయలు, చిరుధాన్యాలు ఇవన్నీ వేస్తే. ఇప్పుడు ఎర్ర పంటలు అన్నాం. ఎర్ర పంటలు అంటే ఇప్పుడు మనకి చుట్టూ పువ్వులు వేయమంటున్నాం మనం. బంతి పువ్వులు కానీ, చామంతి కానీ, లేకపోతే దాని చుట్టూ బెండ గట్టు మీద వేసినా దానికి కూడా కంది మొక్కలు కూడా వేయచ్చు ఎర్ర పంటలుగా. ఇవన్నీ వేసుకోవచ్చు. సరిహద్దు పంటల్లో మనకి యాక్చువల్గా వెదురు వేస్తారు. సరిహద్దు పంటలు ఆముదం కూడా ఈ ఎర్ర పంటల్లో ఆముదం కూడా పురుగు రానివ్వదు, లోపలికి పురుగు ఇవ్వదు అనమాట. ఇవి వేసుకుంటే రైతు సుభిక్షంగా ఉంటాడో, ఆరోగ్యంగా ఉంటాడు. ఇంకా రైతుకి అర్థం కావడం లేదు. రైతులకి ప్రజలు అంటే మన ప్రభుత్వం కూడా దీనివల్ల నీకు మరొక 20 సంవత్సరాల తర్వాత పంటలు పండవరా, నీకు ఇన్ని జబ్బులు వస్తున్నాయి, కారణం ఈ రసాయన ఎరువులని ప్రభుత్వాలు చెప్పలేదు. ప్రభుత్వాలు కూడా 1,50,000 కోట్లు మొన్న రాయితీ ఇచ్చింది రసాయన ఎరువులు ఫ్యాక్టరీలకి. అలాగే ఇవ్వకూడదు. అప్పుడు మీకు చెప్పాను 2015-16 కమిటీ ఏంటి చెప్పిందంటే, ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తారో ఆ రైతులకి విత్తనాలు ఇమ్మంది, రైతులకి ట్రైనింగ్ ఇమ్మంది, ఎలా చేయాలో సులువుగా చేయమని, పర్యవేక్షణ యంత్రాంగాన్ని వేయమంది, తరువాత కొంత డబ్బు కూడా పెట్టుబడి ఇమ్మంది. అవేవి ఆ తర్వాత నివేదికే బయట పెట్టలేదు గవర్నమెంట్. ఇవి మనకి ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు కూడా. ఈ ప్రకృతి వ్యవసాయం ఆహారం తిన్న వాళ్ళు మనకు తెలుసు. చాలామందికి మన విజయరామ్ గారు ప్రయోగాలు చేస్తున్నారు. పిల్లలు లేనిటోళ్ళు కూడా చాలా కొన్ని రకాల బియ్యం వచ్చాయి. తర్వాత ఈ మైసూర్ మల్లికి కూడా మంచి పోషకాలు ఉంటాయి. సన్నబడి ధాన్యం, ఇందులో కొన్ని పొడవు ధాన్యము కాలాబట్ట అని ఉన్నాయి, క్యాన్సర్ రాదు. నల్ల ధాన్యం మనం ఇక్కడ వేస్తారో లేదు కానీ కాలాబట్టు క్యాన్సర్ రాదు. అది క్యాన్సర్ రాకుండా అందులో మంచి మంచి పోషకాలు ఉన్నాయి. ఇవి ప్రకృతి వ్యవసాయం చేయడం సులువు. అలవాటు పడిపోయాడు రైతు. ఏదో ఇప్పుడు ఆడు ఏడు చేస్తానంటే దానికి ఏ తెగులు ఉందని అందరూ. ఆ రైతు నిన్న మా అన్నకి ఇచ్చావు, అలాంటి మందు నాకు ఇచ్చే అంతాడు, వచ్చి కొట్టేస్తాడు. వాళ్ళ అన్నకి ఏటి ఇచ్చినాడో అది ఇచ్చేస్తాడు వీడు, కానీ ఫలానా మందని చెప్పలేకపోతాడు. ఫలానా తెగులని ఆడికి తెలియదు, ఆ షాపోడికి కూడా తెలియదు. ఆడి వ్యాపారం కోసం ఆడు ఇస్తున్నాడు. ఇంత లాభం ఉంది ఈ ప్రకృతి వ్యవసాయంలో, అంత నష్టం ఉంది ఆ రసాయన ఎరువుల వ్యవసాయంలో. మన ప్రభు గారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు. నేను ఇప్పటికిప్పుడు ఇవన్నీ మామూలుగా నిత్యము క్లాసుల్లో కాలేజీలు కూడా బ్రహ్మాండంగా చెప్తానండి. మన కాలేజీలు ఇంటర్మీడియట్ పిల్లలకి అసలు పిల్లలకు తెలుసుకోవాలి. భవిష్యత్తులో డబ్బులు ఇస్తారట తల్లిదండ్రులు, భూములు ఇస్తారట, చదువులు ఇస్తారట, ఉద్యోగాలు ఇస్తారట, కానీ అవి అనుభవించడానికి పిల్లలకు ఆరోగ్యం ఉండదట భవిష్యత్తులో. ఇవన్నీ వచ్చేసరికి ఆడికి ఈ కడుపుల నొప్పో, క్యాన్సరో, బీపీయో, షుగరో, లేకపోతే ఇంకోటి ఉంటుంది. అలాగా ఆరోగ్యం అవి అనుభవించడానికి ఆరోగ్యం ఉండదట. మరి అటువంటి ఈ రసాయన ఎరువుల వల్ల నష్టాలు, ఈ మన ప్రకృతి వ్యవసాయము, ఈ ఆహారం వల్ల లాభాలు మరి నాకు తెలిసిన మేరకు, నా అనుభవం మేరకు నేను చేస్తున్నాను కాబట్టి 12 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం, నా అనుభవం పూర్వకంగా ఇవి ఎక్కడ నేను నేర్చుకున్నవేవో అనుభవపూర్వకంగా నేను ఇవి చెప్పినవి ఇవే క్లాసులు కాలేజీల్లోన నేను స్వయంగా చేసి, భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఉంటాయి, మీరైనా మారండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి.
మీ పిల్లలు మళ్ళీ రేపు ఆరోగ్యంగా ఉండరు కాబట్టి మీ తల్లిదండ్రులకి ప్రకృతి వ్యవసాయం చేయమని చెప్పండి, గోమాతను మళ్ళీ పెంచమని చెప్పండి, గోమాతను పూజించమని చెప్పండి అని చెప్తున్నాను. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్.